సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనగానే గుర్తుకు వచ్చే భవన నమూనా ఇక కనుమరుగు కానుంది. రైల్వే స్టేషన్ ఆధునికీకరణలో భాగంగా అధికారులు కూల్చివేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నిర్మించనున్నారు. అయితే సికింద్రాబాద్ కొత్త రైల్వే స్టేషన్ కు సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సికింద్రాబాద్ అనగానే టక్కున గుర్తుకు వచ్చేది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ భవనం. అమృత్ భారత్ పథకంలో భాగంగా స్టేషన్ ను ఆధునీకరణలో భాగంగా రైల్వే స్టేషన్ ప్రధాన భవనాన్ని అధికారులు నేలమట్టం చేస్తున్నారు. ఇప్పటికే రైల్వే స్టేషన్ ఆధునీకీకరణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. 1874లో మొదటి నిజాం నవాబు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు అంకురార్పణ చేశారు. 1950లో పునరుద్ధరణ చేసిన కేంద్ర ప్రభుత్వం అన్ని సౌకర్యాలతో స్టేషన్ ను తీర్చిదిద్దారు. కాలక్రమంలో ప్రయాణికుల రద్దీ పెరగడంతో పాటు రైళ్ల రద్దీ పెరిగిన నేపథ్యంలో మళ్లీ ఆధునీకరణ చేస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణలో భాగంగా ఏండ్ల చరిత్ర గల బ్రిటిష్ కాలం నాటి మెయిన్ గేట్ ఆర్చ్ గోడలను నేలమట్టం చేస్తున్నారు అధికారులు. వీలైనంత త్వరగా నూతన భవనాన్ని నిర్మించేందుకు కృషి చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. రైళ్ల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా దశల వారీగా రైల్వే స్టేషన్ ఆధునీకరణ ప్రాజెక్టును చేపడుతున్నారు. సుమారు 700 కోట్ల అంచనాతో రాబోయే 40 ఏళ్ల వరకు ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనతో విమానాశ్రయం తరహాలో రైల్వే స్టేషన్ ను పునరాభివృద్ధి చేస్తున్నారు. ఇవాల్టి రోజు అంటే మళ్ళీ 75 ఇయర్స్ తర్వాత మళ్ళీ మనకి గమనిస్తే ట్విన్ సిటీస్ చాలా ర్యాపిడ్గా డెవలప్ అవ్వడము, పాపులేషన్ కూడా చూస్తుండగానే ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది ట్విన్ సిటీస్లో. ట్రావెల్ డిమాండ్, ట్రావెల్ రిక్వైర్మెంట్స్ కూడా పెద్ద మొత్తంలో పెరగడము, ఇప్పుడున్న స్టేషన్ ఏమాత్రం సరిపోకుండా ట్రైన్స్ డీటెన్షన్ అవ్వడము, ప్యాసింజర్స్ కూడా దాదాపు 1,50,000 పైచిలకు ప్రతిరోజు రాకపోకలు సాగిస్తూ ఉంటే అక్కడ ఇరుకిరుకుగా ఉండడము. ఎయిర్పోర్ట్ లోకి వెళ్లగానే లోపలుండే సెటప్ మాదిరి స్టేషన్ ను రీడెవలప్మెంట్ చేయనున్నారు. కొత్తగా సిటీ సెంటర్ ను ఏర్పాటు చేయనున్నారు. 5,000 kVp సోలార్ పవర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయడంతో పాటు ఇక స్టేషన్ కు నార్త్ సైడ్ మల్టీ లెవెల్ పార్కింగ్ తో పాటు సౌత్ వైపు సపరేట్ గా అండర్ గ్రౌండ్ పార్కింగ్ ఏర్పాటు చేయనున్నారు. ఇక రెండు వైపులా బిల్డింగ్స్ వద్ద ట్రావెలేటర్స్ తో సహా 2 వాక్ వేలు నిర్మించడంతో పాటు స్పెషల్ గా డ్రాప్ అప్ అండ్ పికప్ ప్లేస్లు ఏర్పాటు చేయనున్నారు. ఆధునీకరించబోయే రైల్వే స్టేషన్ నమూనాను ఇప్పటికే అధికారులు విడుదల చేశారు. ఇదిలా ఉంటే ఏఐ టెక్నాలజీ పెరిగిపోతూ ఉండడంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణకు సంబంధించిన ఫోటోలను ఏఐ ద్వారా చేస్తున్నారు నెటిజన్లు. ప్రయాణికులు ఉంటే ఇలా ఉండబోతుందని, అలాగే టెర్మినల్స్ ఇలా ఉంటే బాగుంటాయంటూ ఏఐ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలు ఉన్న రైల్వే స్టేషన్లు ఇదే మాదిరిగా ఉంటాయంటూ ఏఐతో తయారు చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో చూపించారు.